Express, an international courier service. ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు. సృష్టికి ఆద్యం ఆదివారం. దీనికి తోడు సూర్యుని ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తుతం మనం ఏ విషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రారంభమవుతుంది. చివరకు సూర్యునితోనే అంతమవుతుంది. సైన్స్ ప్రకారం చూసినా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతి ప్రాణి ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది స్పష్టం. వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా ఇంత తప్పు లేదు, కానీ ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం తినకండి. ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తిహీనులవుతారని మన వేదాల్లో ఉంది. ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి. ఆ రోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి. అందుకే ఆదివారం రోజున మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలవడం ఖాయం. దానికి తోడు ఆ సూర్య భగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తికి, సంపూర్ణ ఆరోగ్యానికి అబ్బురపడ్డారు. ఎందుకు భారతీయులు ఉత్తేజంగా, ఉల్లాసంగా, సిరి సంపదలతో తొలతూగుతున్నారో అన్వేషించారు. చివరకు ఆదివారం నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు కారణమని తెలుసుకున్నారు. భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరని అనుమానం ఇంగ్లీష్ వాళ్ళలో కలిగింది. ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనులు చేయాలని భావించారు. దీంతో ఆదివారం రోజున సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ఆ రోజున మద్యం, మాంసంతో పాటు నియమాలు పాటించకుండా మానేసేలా చేశారు. ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీష్ వారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా వారు ప్రకటించారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.